సద్భావనాయ నమః. ఆయన చాలా సద్భావము, మంచి భావము మన యందు కలిగి ఉంటారు అని గుర్తు ఏమిటంటే మనని తప్పు పట్టకపోవడం. ఇప్పుడు మనని తప్పు పట్టారనుకోండి, అప్పుడు ఇంకా మనకి ఉపకారం చేయడానికి సిద్ధపడలేరు. ఏమయ్యా నువ్వు చదువుకున్న దానికి నా దగ్గర ఏముంది, నేనేం చేయగలను అన్నాడు అనుకోండి, ఆయన మీకు ఏదైనా ఒక పోషణార్థం ఉద్యోగం ఇవ్వలేడు అని గుర్తు. నీకు ఏం అర్థం అవుతుంది, నీకేమైనా చెప్పినా ఏం అర్థం కాదు, నేను చెప్పి ప్రయోజనం ఏమిటి అన్నారనుకోండి, నేను నీకు ఉపకారం చెయ్యలేను అని అన్యాపదేశంగా చెప్పేసినట్టు. శంకరాచార్యుల వారి యొక్క ప్రబోధాలు మీరు చదువుతుంటే ఆశ్చర్యకరమైనటువంటి విశేషం ఒకటి కనపడుతుంది. ఆయన శిష్యుణ్ణి తప్పు పట్టరు, సాధకుణ్ణి తప్పు పట్టరు. ఆ సాధకుడు యందు తప్పు ఉంటే దిద్దవలసిన కర్తవ్యం గురువుగారిది అంటారు. వాడి యందు ఆ దోషం ఉంటే అది ఎవరు దిద్దాలి? గురువుగారు దిద్దాలంటారు. ఇప్పుడు వైద్యుడి దగ్గరికి ఎందుకు ఎడతాడు రోగి? రోగం ఉంది కాబట్టి ఎడతాడు. వైద్యశాస్త్రం చదువుకున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళే వాళ్ళందరూ ఎవరు ఎడతారు? ఏమంటే నేను 4 శ్లోకాలు రాశాను మీకు వినిపిద్దామని వచ్చానండి అని వెళ్తాడు ఎవడన్నా? ఎవరు వెళ్ళరు అలాగా. లేకపోతే ఏమంటే నేను చలనచిత్రం చూశాను దాని గురించి చెప్దామని వచ్చానని ఎవరైనా వెళ్తారా? అలా ఎవరు వెళ్ళరు. లేకపోతే రోగం తగ్గిపోయిందని చెప్పడానికి వెడతారా? వెళ్ళరు. రోగం ఉంటేనూ తగ్గకపోతేనూ పెడతారు. ఆయన కనపట్టలేదనుకోండి, ఆయన రోగం తగ్గిపోయింది అనుకోవాలి అంతే వైద్యుడు. అంతేకాని తగ్గిపోయిందండి అని మళ్ళీ చెప్పడానికి వరుస క్రమంలో నుంచి వెళ్ళి చెప్పొస్తారా ఎవరైనా? అలా ఎవరు చెప్పరు. ఆయనది చదువుకున్నారు వైద్యశాస్త్రం, అందుకని వాళ్ళే వస్తారు రోగులు. మరి నా కర్మ ఏంటో రోజు వీళ్ళే వస్తారు ఏంటంటే వాళ్ళే వస్తారు. మరి అట్లాగే సాధకులు ఎలా ఉంటారు అంటే అనేక సమస్యలతో ఉంటారు వాళ్ళు. సమస్యలు వాళ్ళ వంతు. గురువుగారు ఏం చేయాలి అంటే వాటిని పరిష్కరించాలి. అందుకని ఆయనకి ఓర్పుతో ఉండాలి, తప్పదు, భరిస్తూ ఉండాలి. ఆ భరించే గుణం పోయిందనుకోండి, ఆయన ప్రశాంతంగా జపం చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఉండేది దేనికి అంటే లోపము చేత అందుకోలేకపోవడానికి, దాన్ని దిద్దుకుని అందుకునేటట్టు చేసుకోవడం గురువుగారు చేస్తూ ఉంటారు. కానీ ఎంత గొప్పగా చెప్తారంటే అసలు అవి చదువుతుంటే ఇంత ఔదార్యమా, ఇంత సద్భావన మరిని అనిపిస్తుంది. ఆయన ఉపదేశ సాహస్రి అని ఒక గ్రంథం చేశారు. ఆ ఉపదేశ సాహస్రిలో ఒక మాట అంటారు, శిష్యస్య జ్ఞానాగ్రహణం చ లింగైర్బుద్ధ్వా తదగ్రహణ హేతూన్ అధర్మ లౌకిక ప్రమాద నిత్య వస్తు వివేక విషయ సంజాత దృఢపూర్వ శృతత్వ లోక చింతావేక్షణ జాత్యాద్యభిమానాదీన్ తత్ప్రతిపక్షై శృతి స్మృతి విహితై అపనయే అక్రోధాదిభిః అహింసాదిభిశ్చ యయైర్జ్ఞాన విరుద్ధైశ్చ నియమైః అని ప్రబోధం చేశారు ఆయన. అందులో ఆయన అంటారు, శిష్యుల్ని కూర్చోబెట్టి గురువుగారు ప్రబోధం చేశారు. చేసిన తర్వాత ఒకడికి అసలు ఏమీ అర్థం కాలేదు. ఏమయ్యా అర్థమైందా అంటే ఏమీ అర్థం కాలేదండి అన్నాడు. ఇంకొక ఆయన్ని పిలిచి అడిగారు, గురువుగారు ఏం చెప్పారో అది అర్థం కాలేదు, ఇంకోలా అర్థమైంది ఆయనకి. ఇది ఆవురా అని చెప్తే గుర్రం అని అర్థమైంది. ఉదాహరణ చెప్పాలంటే ఒకడికి అసలు అర్థమే కాలేదు, ఒకడికి అర్థం కావలసింది వేరొక విధంగా అర్థమైంది. ఇంకొకడు వికారముల చేత అసలు గ్రహించినట్టుగా కూర్చున్నాడు తప్ప గ్రహించుతున్నదే లేదు. వికారములంటే మనసంతా ఎక్కడో ఉంది, ఏదో ఆలోచనలో ఉంది. ఇంటికి వెడితే ఇవాళ పలహారం ఏం చేసుకోవాలి, అలాంటి ఆలోచనలన్నీ ఉన్నాయి. అందుకని మనిషి ఉన్నాడు, చాలా బాగా వింటున్నట్టే కూర్చున్నాడు, కానీ మనోవికారములు అసలు వినకుండా చేశాయి. కాబట్టి లోపలికి వెళ్ళింది ఏం లేదు, కాబట్టి ఏమీ తెలియదు. అప్పుడు అట్లా అతనికి తెలియకపోవడానికి, మనసు అలా తిరుగుతూ ఉండడానికి, చెప్పినది అందుకోలేకపోవడానికి కారణం గతంలో ఆచారం సరిగ్గా లేదు. గతంలో మంచి విషయం దగ్గరికి వెళ్ళినప్పుడు మనసుని నిలబెట్టాలి, ఇది చాలా ముఖ్యమైంది, ఇక్కడికి వెళ్ళినప్పుడు నేను అన్య విషయాల గురించి ఆలోచించకూడదు, దీని మీదే దృష్టి పెట్టాలి, ఇంతకన్నా నా జీవుడికి అవసరమైంది లేదు, ఇది వదులుకుంటే నేను చాలా ముఖ్యమైనది వదిలేసుకుంటున్నానని ఆయనకి తెలియలేదు. కారణం పూర్వాచారం.
అలా అలవాటు పడిపోయాడు. అందుకని ఇప్పుడు ఇక్కడికి వచ్చినా ఆయన దృష్టి వేరు వాటి మీద ఉండిపోతోంది. కానీ ఇక్కడికి వచ్చాడు కదూ, అది పోవడానికి వీల్లేదు. అప్పుడు గురువుగారు ఏం చేయాలన్నారంటే శంకరాచార్యుల వారు ఆక్రోధము ముందు వాడిని కూర్చోబెట్టి ఆత్మతత్వం చెప్పడం మానేసి, అబ్బాయి కోపం ఎంత ప్రమాదం తీసుకొస్తుందో తెలుసా అని కోపం మీద వాడికి కొన్ని పాఠాలు చెప్పాలి. హింసాత్మక ధోరణి ఉందనుకోండి, రజోగుణంతో పోతుంది మనసు. అప్పుడు అహింస గొప్పది, అహింస పరమో ధర్మ, దాని గురించి చెప్పాలి. అప్పుడు పూర్వ వికారములు విరిగిపోతాయి. విరిగిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెట్టి చెప్పాలి. ఎంత సత్వగుణం అండి, ఎంత ఉపకార బుద్ధి. అసలు వాడు అవన్నీ చేసుకురావడం ఏమిటి, అర్థం కాకపోతే నేనేం చేయనండి అని అనలేదు ఆయన. ఈ లక్షణాన్ని పాటించి ఉండకపోతే యావత్ భారతదేశంలో అన్ని అవైదికమైన వాదనలను ఖండించి కోటాను కోట్ల మందిని ఒక మార్గంలో నడిపించగలిగారంటే, ఇంకా నేను ఒక్క ఉదాహరణ చూపించా ఉపదేశ సాహస్రిలోంచి. ఇట్లాంటివి శంకరుడివి చదువుతుంటే ఆశ్చర్యం వేస్తుంది, ఏమిట్రా ఈయన సద్భావనలని. అది అందుకోలేకపోతే ఎంత చేసినా వాడు పట్టుకోట్ల. వాడికి అసలు ఆత్మస్థితి గురించి కానీ, నిర్గుణం గురించి కానీ, సగుణం గురించి కానీ, త్రిగుణాల గురించి కానీ, గుణాతీత స్థితి గురించి కానీ వాడికి ఏమీ అందట్లేదు. అప్పుడు ఏం చేయాలి అంటే శంకర భగవత్పాదులు అన్యాపదేశంగా ఉపదేశం చేశారు. అప్పుడు ఏం చేస్తావంటే వాడికి నామం ఇచ్చి, నామం ఏం చేస్తుంది, నామిని తీసుకొస్తుంది. నామి అంటే ఆ పేరున్నవాడు. ఇప్పుడు పేరు పెట్టి పిలిచారనుకోండి, ఆ పేరు ఎవరికి ఉందో వాళ్ళు పలుకుతారు. కోటేశ్వరరావు అని లేచాడు అనుకోండి ఎవరో ఒక ఆయన గబుక్కుని, నేను ఆపాడు చూస్తాడు, ఇదేంటి అలా అరిచాడు ఎందుకు అని. ఎందుకంటే అది నా పేరు కాబట్టి. నామము పెట్టి పిలిస్తే నామి వస్తాడు. ఎవరి నామము పలికితే నామి ఇలా చూస్తాడో అలా చూసిన కారణము చేత ఇవన్నీ వింటే ఏది రావాలో అది వస్తుంది కదా. భక్తి తీవ్రతకు ఆ ఫలితం ఉందిగా. ఉన్నప్పుడు వాడికి ఆ భక్తి కూడా రాదు అని నువ్వు అనుకుంటే, వాడి మనసుని కదిపేస్తోంది, వాడి పూర్వాచారం పూర్వపాపాలు అలా ఉన్నాయని నువ్వు అనుకుంటే నామం ఇచ్చేయి అని. అసలు అది చదువుతూ ఉంటే ఆ స్తోత్రం అసలు ఇలా ఎవరైనా ఒక్క శ్లోకం రచన చేయగలరా అనిపిస్తుంది. ఆయన శివపదమణిమాల అని ఒక ప్రకరణం చేశారు. అందులో శివుడి మీద కొన్ని శ్లోకాలు ఉంటాయి. నిజంగా అసలు ఆ శ్లోకాలు వింటున్నాం అనుకోండి, ఒరే ఎంత పొరపాటు చేస్తున్నాను రా, రోజు 4 మాటలైనా నామం అనాలరా అనిపిస్తుంది. ఎంత అద్భుతమైన శ్లోకాలు అందులో. సాంబ సదాశివాతో పూర్తి చేశారు దాన్ని. అందులో నేను మీకు ఒక్క శ్లోకం చూపిస్తాను. ఆయన యొక్క సాత్విక భావన అంటే ఎంత కింద వాణ్ణి పైకెత్తడం ఎలాగో అన్నదే తప్ప ఎవరో ఒక్కడినైనా వదిలేద్దామన్న ఆలోచన మాత్రం ఉండదు. అది నిజంగా ఎంత గొప్ప గుణం. అందులో అంటారు, శివేతి ద్వౌవర్ణౌ పరపదనయద్ధంసగరుతౌ తటౌ సంసారాబ్ధేర్ నిజ విషయ బోధాంకురదళే శ్రుతేరంతర్లోపాయితపర రహస్యౌ హృదిచరౌ ఘరట్టగ్రావాణౌ భవ విటపి బీజాగదళని. ఆ స్థితిలో ఉంటే, ఆ స్థితిలో అంటే సాధకుడు దగ్గర చేరినవాడు ఏం చెప్పినా పట్టుకోలేకపోతుంటే, వాడు పట్టుకోలేకపోతున్నాడని నువ్వు బెంగపెట్టుకోవద్దు. నీకు ఏమీ రావట్లేదురా అబ్బాయి, నీ మనసు నిలబట్టలేదు, నీ మనసును నువ్వు నిలబెట్టుకోలేవని చెప్పి వాడిని బెంగపెట్టుకునేటట్టు చెయ్యొద్దు. వాడికి ఏం చేస్తావంటే శివ అనుకుంటూ ఉండు అని శివనామము నామిని తీసుకొస్తుంది. శివ అన్న నామంలో ఏమున్నాయి? ద్వౌవర్ణౌ 2 అక్షరాలు ఉన్నాయి. ఏమిటవి? శివ. నువ్వేమనుకుంటున్నావు? అవి 2 అక్షరాలు శివ అంటే అని కదా అనుకుంటున్నావు. కాదు, నేను నీకు చెప్తున్నటువంటి ప్రబోధానికి అంతటికీ సారమంతా అందులో ఉంది అని గుర్తుపెట్టుకోరా అబ్బాయిని. ఏం చెప్తావంటే, నీ అంతటా నువ్వు సాధన చేసి వెళ్ళలేకపోతున్నావు ఒక చోటికి, నీ దగ్గరికి ఒక హంస వచ్చి వాలింది, కూర్చో తీసుకెళ్ళిపోతానంది. నువ్వు నీ అంతా నువ్వు నడుచుకుంటూ తిరుపతి వెళ్ళలేవు. తిరుపతి వెళ్ళి రైలు ఎక్కి కూర్చో తిరుపతి వెళ్ళిపోతావు.
అలా నిన్ను ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చే హంస ఒకటి వచ్చి అక్కడ వాలింది. ఇప్పుడు ఆ హంస అంది, నా మీద కూర్చో, నిన్ను తీసుకెళ్ళిపోతానంది. ఇప్పుడు ఆ హంస మీద కూర్చున్నావు. ఆ హంస కూడా ఏం చేయాలి? నిన్ను ఎక్కించుకుని తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళాలంటే హంసగమనం అంటారు. ఆకాశమునందు వెళ్ళాలి. ఆకాశం ఇది విష్ణుపథం. ఆకాశం అంటే అంతటా ప్రకాశించేది. వెళ్ళాలంటే ఆ హంస రెక్కలు అల్లార్చి వెడుతుంది. రెక్కలు ఊపితే కదులుతుంది. నిన్ను పరమపదం చేర్చగలిగినటువంటి ఆ హంస 2 రెక్కలు శివ, 2 అక్షరాలు. అది నువ్వు పట్టుకోవడం, ఆ హంస మీద కూర్చుని ప్రయాణం మొదలుపెట్టినట్టే. నీకు ఇవన్నీ అర్థం కాకపోతే ఆత్మ, పరమాత్మ, జీవాత్మ, మిథ్య, ఆరోపణ, జగత్తు, బ్రహ్మము ఇవన్నీ నీకు అర్థం కాకపోతుంటే, విన్నవన్నీ మరిచిపోతుంటే, నీ ఆచారం, నీ రజోగుణం, నీ తమోగుణం నిన్ను పట్టుకోకుండా చేసేస్తుంటే బెంగ మాత్రం పెట్టుకోకు, శివాను. అందుకని అవి ఏం చేస్తాయి అంటే పరపదనయద్ధం సగరుతవు. నిన్ను ఎక్కడికి ఇవన్నీ తెలుసుకుంటే చేరుతావో అక్కడికి చేరడానికి తీసుకెళ్ళేటటువంటి హంస యొక్క 2 రెక్కలవి. కాబట్టి ఒరే అబ్బాయి, శివ అంటే 2 అక్షరాలు అనుకోకు. ఇదేంటండి వాళ్ళకేమో గంటల గంటలు, రోజులు రోజులు, సంవత్సరాలు చెప్పి నాకేమో 2 అక్షరాలు చెప్పి వదిలేశారు అనుకుంటున్నావేమో. వాళ్ళు అలా మెల్లిగా బయలుదేరి వచ్చే లోపల నువ్వు ఇది ఎక్కెళ్ళిపోతావు. కాబట్టి హంసకి 2 రెక్కలు రాయివి. అంతేనా? కాదు. అవి తటవు సంసారాబ్ధేర్ నిజ విషయ బోధాంకురదలే. సంసారం అనేటటువంటి పెద్ద సముద్రం. ఈవలి ఒడ్డున నించున్నారు. గురువుగారి దగ్గర నించోవడం ఈవలి ఒడ్డున నించోవడమే. గురువుగారి దగ్గర నించున్నంతసేపు సముద్రం తలపదగా. మళ్ళీ గురువుగారి దగ్గర నుంచి దూరం అవగానే అయోమయాలు, రజోగుణాలు, తమోగుణాలు వచ్చేస్తే మళ్ళీ సంసారంలో దిగబడిపోయాడు సముద్రంలో. దాటేస్తే అవతల ఒడ్డు. అవతల ఒడ్డునున్నా పర్వాలేదు, భగవంతుని చేరిపోయావు. యువతల ఒడ్డునున్నా పర్వాలేదు, గురువుగారి దగ్గర ఉన్నావు. మధ్యలో సముద్రంలో మాత్రం మునిగిపోకూడదు. ఒడ్డు ఒడ్డే. యువతల ఒడ్డా అవతల ఒడ్డా అడక్కో. అవతల వాడికి యువతల ఒడ్డు, యువతల వాడికి అది అవతల ఒడ్డు. ఆ ఒడ్డు నుంచి దాటవలసిన వాడు ఈ ఒడ్డు చేరాలి. ఈ ఒడ్డు నుంచి ఉన్నవాడు సముద్రం దాటితే ఆవలి ఒడ్డును చేరాలి. ఒడ్డును చేరితే సముద్రం లేదు. అవునా? ఎంత సముద్రమైనా 2 ఒడ్లు ఉన్నాయా? అటో తీరం ఇటో తీరం ఉన్నాయా? అవే శివ. అవి పట్టుకో, నువ్వు తీరంలోనే ఉన్నావు. వాళ్ళు దాటడానికి వెతుకుతున్నారు, నువ్వు ఆ 2 పట్టుకో, ఎప్పుడూ తీరంలోనే ఉన్నావు. ఇంక నీకు ఎందుకు రమ్యంగా? నీకు అది అర్థం కాలేదు, ఇది అర్థం కాలేదు, ఎందుకు అంత తాపత్రయం? కాబట్టి తటవు సంసారాబ్ధేర్ నిజ విషయ బోధాంకురదలే. ఆత్మజ్ఞానము అంకురించేటప్పుడు వచ్చేటటువంటి 2 పచ్చటి ఆకుల జంట శివ. అంటే ఇన్ని విషయాలు తెలుసుకొని ధ్యానము చేసి భక్తితో కర్మాచరణం చేస్తే లోపల నుంచి ఆత్మజ్ఞానము బీజములోంచి అంకురిస్తే, మొట్టమొదటి చూడండి, విత్తనంలోంచి చిన్న మొక్క రాగానే 2 చిన్ని చిన్ని ఆకులు వస్తాయి. 2 చిన్ని చిన్ని ఆకులు వస్తాయే, అలా ఆత్మజ్ఞానము అంకురించినప్పుడు వచ్చిన 2 ఆకులు శివ. అంటే నువ్వు చేరిపోవలసిన చోటికి చేరిపోతున్నావు, చెట్టు పుట్టేస్తోంది. కాబట్టి ఇంక దేనికి భయం నీకు? అట్లాగే శృతేరంతర్గోపాయిత పర రహస్యౌ హృదిచరౌ. వేదంలో దాచబడినటువంటి 2 గోప్యమైన రహస్యాలు ఉన్నాయి. అవి అర్థం కావడం అంత తేలిక కాదు. మాయా, బ్రహ్మం, అవి నీకు అర్థమైపోయాయని గుర్తు. ఏంటంటే శివ. నీకు వేదరహస్యం అర్థమైపోయిందని గుర్తు. ఆ 2 నీకు తెలిసిపోతే శివ అంటావు. కాబట్టి అది పట్టుకోరా, 2 అక్షరాలు పట్టుకో చాలు. అంతేననుకుంటున్నావా? అంతే కదా. ఘరట్టగ్రావాణౌ భవ విటపి బీజౌఘ దళని. మళ్ళీ ఏదైనా పుట్టాలి అంటే ముందు గింజ పెడతావు. ఓ శనగ గింజ తడిపి, ఓ పెసర గింజ తడిపి భూమిలో పెట్టి కొద్దిగా మట్టేసి కొంచెం నీళ్లు పోస్తే ఇవాళో రేపో ఎప్పుడో మొలకొస్తుంది కదా. ఇప్పుడు ఆ గింజలన్నీ, ఆ పెసలన్నీ తీసుకొచ్చి ఓ తిరగల్లో పోసేసి శుభ్రంగా తిరగలు తిప్పేసి, ఇప్పుడు ఆ పెసలన్నీ గుండైపోయాయి కదూ. పెసలేనా కాదా? పెసలే గుండయ్యాయి.
పెసలైతే 10 ఉన్నాయి, 10 మొక్కలు వస్తాయి. గుండ అయితే మడెంత చల్లొచ్చు, ఎన్ని మొక్కలు వస్తాయి? తిరగల్లో తిప్పేసినటువంటి ఆ పెసల గుండ తీసుకెళ్ళి చల్లాడు, వస్తాయా మొక్కలు? రావు. విత్తనం ఉండిపోయిందని గుర్తేంటి? నీ పాపపుణ్యాలు ఉండిపోయాయి. నీ పాపపుణ్యాలు ఉండిపోయినంతసేపు పునర్జన్మ ఉండి తీరుతుంది. నీ పాపపుణ్యాలన్న విత్తనాలన్నీ తీసుకొచ్చి పైనుంచి ఇలా పోసేసి తిరగల్లో గురుజట్టుకు తిప్పేస్తుంటే పైన ఓరాయి కదులుతూ ఉండాలి, కింద ఓరాయి కదిలిపోకూడదు, కదలకుండా ఉండాలి. అంటే తిరగలి మీలో చాలామంది తెలుసో తెలీదో నాకు తెలియదు, మరి అదో చాలా బాగుంటుంది తిప్పడం. అది సరిగ్గా తిప్పడం రాకపోతే ఆ గురు ఊడిపోతుంది, ముందుకు తూలి పడిపోతాడు. అది పూర్వం దానికి ఓ చిన్న గుడ్డ చుట్టి దాన్ని పెట్టి పైన ఇలా పెట్టి కొడితే అదంతా గట్టిగా రాయిని పట్టుకుంటే దాన్ని అంత అందంగా తిప్పితే అందులో చేసినటువంటి కందిగుండ అవి అంత రుచిగా ఉండేవి, అంత ఓపికగా తిప్పేవారు. అది పాపం అమ్మ తిప్పుకుంటోందని అమ్మ నేను తిప్పుతానని కాసేపు తిప్పేవారు మగపిల్లలు ఆడపిల్లలు అందరూ. అందులో కింద రాయి కదలదు, పై రాయి కదులుతూ ఉంటుంది. ఇప్పుడు అందులో గింజలేసి తిప్పేశాడు, గుండొచ్చింది, భూమిలో వేశాడు, విత్తనాలు వస్తాయా? రావు. నీ పాపము పుణ్యము అన్న 2 గింజలు పోసినప్పుడు తిరగలి పైరాయి కిందరాయి కలిపి గుండ చేసి మళ్ళీ పుట్టకుండా చేసేసే 2 రాళ్లే శివ. తిరగలి పైరాయి కిందరాయి. నువ్వు శివ 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 అన్నప్పుడల్లా తిరగలి తిరుగుతోంది. నువ్వు శివ 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 అంటున్నావే అన్నప్పుడల్లా తిరగలి తిరుగుతోంది. ఆ తిరగలి తిరిగినప్పుడల్లా పుట్టుకొక కారణమైన పాపపుణ్యములు ఏవున్నాయో అవి గుండ అయిపోతున్నాయి. అవి గుండ అయిపోయాయి కాబట్టి అవి మళ్ళీ పుట్టడానికి వీల్లేదు, అవి మొక్కలు రావు. పాపపుణ్యములు ధ్వంసం అయిపోతున్నాయి. ఇంక నీకు ఎందుకురా బెంగ? ఇంక దేనికి బెంగెట్టుకుంటావు? ఏం అర్థం కాలేదని బెంగెట్టుకుంటావు? ఈ 2 అక్షరాలు పట్టుకో చాలు, ఆత్మజ్ఞ. కాబట్టి ఇది ఏం చేస్తుంది అంటే ఘరట్టగ్రావాణౌ భవ విటపి బీజౌఘదలని, గింజలు గుండ చేసి బారేసి చూర్ణం చేసేసి ఇక నువ్వు పుట్టవలసిన అవసరాన్ని తీసి బారేస్తోంది. పోనీ ఇది ఒక్కటి చేసుకోగలవా అలవాటు? నీకు గుర్తొచ్చినప్పుడల్లా శివ 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 అంటుండే. శివ 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 అనమని కూడా శంకరాచార్యులు వారు అలా శివ అనమన్నారు. శివ అంటుండు, తిరగలు తిరిగిందని గుర్తు. ఇదొక్కటి నమ్ము. కింద రాయి పై రాయి గింజలు అందులో పడుతున్నాయి, తిరిగిపోతోంది, శివ అంటుండు. ఏది చేసినా శివ అంటుండు, అయిపోయిందంతే. అందుకే మన వాళ్ళు ఏది చూడకూడదు కనపడినా శివశివ అన్న అలవాటు చేసుకున్నారు. ఎందుకంటే చేయకూడదు చేసినా, చూడకూడదు చూసినా, వినకూడదు విన్నా శివశివ. ఎందుకంటే తిరగలు తిరిగింది, ఆ పాపం పోయింది అక్కడికి. అందుకు ధూర్జట్ అంటాడు, పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకూపారం భూమి స్థలంబగు శత్రుండతి మిత్రుడవు విషము దివ్యాహారమవు నిన్నగా అవనీమండలిలో పలన్ శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర. ఆ ఉపదేశ సాహస్రి, అలాగే శివపదమణిమాల, ఇవాళ మీకు 2 విషయాల్లోంచి నేను ఆయన ఎటువంటి అద్భుతమైన సద్భావనతో ఉంటారు అన్న దాని గురించి మనవి చేశాను. అంటే ఇంకా ఇన్ని గుణములు, ఇంత అద్భుత గుణములకు నిధి అయినటువంటి శంకర భగవత్పాదుల యొక్క స్మరణము చాలు. ఆయనని స్మరించామనుకోండి, నేను ఒక్క శ్లోకం చెప్పా, మీరు అసలు ఆ శివపదమణిమాలలో శ్లోకాలు చదువుతూ ఉంటే అబ్బబ్బబ్బబ్బా శివ అనకుండా ఎలా ఉండగలనరా బాబోయ్, ఎంత తప్పు అయిపోయిందిరా ఇంతకాలం అనకపోవడం అనిపిస్తుంది. కాబట్టి అటువంటి మహాపురుషులైన శంకర భగవత్పాదాచార్య స్వామి వారి పాదారవిందములకు శిరసు తాటించి నమస్కరిస్తూ మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణ.